ఇశ్రాయేలుకు మూల పురుషుడు అబ్రహాం గారి జీవిత చరిత్ర దగ్గరికి మనం వచ్చాం. ఒకసారి ఎంతవరకు చెప్పుకున్నామో మనం ఒకసారి చూద్దాం. రైట్. అబ్రహాం గారి యొక్క తండ్రి గారి పేరు తెరాహు. ఈ ఆదాము నుండి వస్తున్న వంశవృక్షంలో తెరాహు ఒకడు. ఈ తెరాహు అనేటువంటి పితరుని యొక్క కుటుంబంలో 3 కుమారులు. నాహోరు మొదటివాడు, హారాను. ఈ హారాను యొక్క కుమారుడే లోతు. 3వ కుమారుడు అబ్రహాం. అంటే మొత్తం 3 కుమారులు. చెప్పండి, నాహోరు, హారాను, అబ్రహాం. మరి లోతు ఎవరు? హారాను కుమారుడు. వీళ్ళు, ఈ కుటుంబం ఎక్కడుండేదంటే ప్రపంచ పటంలో ఇదిగోండి ఇక్కడ బబులోను దేశం, బబులోనియా అని ఉంది, కల్దీల దేశం అంటారు. ఆ కల్దీల దేశంలో ఇక్కడ ఒక రౌండ్ చుట్టూ నుంచి చూడండి, పసుపు రంగులో రౌండ్ చుట్టూ ఉంది. ఊరు అనేటువంటి ఊరు అనే పట్టణంలో అబ్రహాం గారి కుటుంబం నివసించేది, ఈ తెరాహు కుటుంబం నివసించేది. అక్కడి నుంచి దేవుడు తెరాహు కుటుంబాన్ని లేదా అబ్రహాము కుటుంబాన్ని ఆయన పిలవడం జరిగింది. అబ్రహాము, నేను చూపించే దేశానికి నువ్వు రావాలి అని కానాను దేశానికి దేవుడు పిలిచాడు. ఆ ఎరుపు రంగులో ఉంది చూసారా, అది దారి అన్నమాట, అబ్రహాం గారు ప్రయాణించిన దారి. ఆయన అబ్రహాం గారు ఇలా ఆ ఎరుపు దారంటూ ప్రయాణం చేస్తూ, అదే దారి తెలుసా అండి? అది యూఫ్రటీస్ నది దారి అనమాట. అంటే యూఫ్రటీస్ నది అంతా నడుచుకుంటూ చాలా దూరం నడుచుకుంటూ చూడండి ఎక్కడికి వచ్చాడు ఆయన. ముందు హారానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? హారాన్. హారాన్ అంటే అబ్రహాం కుమారుడు కాదు, హారాన్ అంటే పట్టణం పేరు. తర్వాత కిందకి దిగాడు చూడండి, కిందకి దిగి రైట్, ఈ కిందకి దిగి ఇలా కిందకు వచ్చాడు చూడండి. ఇలా కిందకు వచ్చి ఇదిగోండి ఇక్కడికి వచ్చాడు ఆయన. ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ ప్రాంతం చూసారు, ఇది అదే కానాను దేశం. దేవుడు అక్కడ తీసుకొచ్చాడు, కానాను దేశానికి తీసుకొచ్చాడు. ఇదిగోండి ఈ దేశానికి తీసుకొచ్చాడు దేవుడు, కానాను దేశాన్ని. కానాను దేశం అనగానే ఈ బ్లూ రంగులో ఉన్నదంతా సముద్రం అండి, మధ్యధరా సముద్రం అంటారు. ఇక్కడ నుంచి సరా ఈ బ్లూ రంగులో ఉన్నది, బ్లూ రంగులో ఉందంటే నీరు అని అర్థం. ఇది కూడా ఒక సముద్రం అండి, దీన్నే మృత సముద్రం అంటారు. ఇదిగోండి ఇది గలిలయ సముద్రం, ఇక్కడున్న చూసారు. ఇక్కడ నేను చెప్పిన అక్కడ అది గలిలయ సముద్రం. ఇదేంటిది? ఇదేం సముద్రం? మృత సముద్రం. ఈ మృత సముద్రానికి నేను ఒక గీత గీస్తున్నాను చూడండి. ఈ మృత సముద్రానికి ఈ గీత గీసాను చూసారా, ఈ గీత నిలువు గీత. ఆ నిలువు గీత ఏంటంటే యోర్దాన్ నది. అంటే గలిలయ సముద్రాన్ని కిందనున్న మృత సముద్రాన్ని కలుపుతూ వెళ్ళే ఒక చిన్న నదిని ఏమంటారు? యోర్దాను నది. ఆ యోర్దాన్ నదిలోని యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నాడు. రైట్. యూఫ్రటీస్ అంటే ఇది పెద్ద నది, ఇది చిన్న నది, పిల్లకాలువ లాంటిది యూఫ్రటీస్ నది ముందు చిన్నదండి. అదెక్కడో దూరంలో ఉంది, చూపించాను కదండి. ఇదిగో ఉన్నాయి, ఇది యూఫ్రటీస్ నది అంటే, ఇది యూఫ్రటీస్ నది అంటే. నేను చెప్పే ఇశ్రాయేల్ దేశం ఎక్కడుంది? ఇదిగోండి ఇక్కడ ఉంది, ఈ చిన్న మొక్క అనమాట, చిన్నది.
దాన్ని మీకు సపరేట్గా చేసి చూపిస్తున్నాను అనమాట. అది ఇప్పుడు ఇందులో అంటే ఇప్పుడు ఈ కానాను దేశం ఎక్కడుంది చెప్పండి? మధ్యధరా సముద్రానికి. ఇదేంటండి ఇదే సముద్రం, మధ్య అంటే ఇప్పుడు ఇది ఏ సముద్రానికి దేనికి మధ్యలో చెప్పండి? ఇది మధ్యధరా సముద్రానికి, గలిలయ సముద్రానికి, యోర్దాను నదికి, మృత సముద్రానికి మధ్యలో ఉంది. దీనికి పశ్చిమాన ఏముంది అంటే పడమర వైపు ఏముంది? మధ్యధరా సముద్రం. తూర్పు వైపున ఏముంది? యోర్దాను నది. పైన ఏముంది? గలిలయ సముద్రం. కిందనే ఉంది మృత సముద్రం. అది దాని ఎల్లలో చదువుకున్నాం కదా చిన్నప్పుడు. భారతదేశపు ఎల్లలో ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ సముద్రం, పడమర వైపు అరేబియా సముద్రం, తూర్పు వైపున బంగాళాఖాతం. ఇవి మన ఇండియాకి సరిహద్దులు. అలాగే కానాను దేశానికి సరిహద్దులు ఏంటంటే పడమర వైపు మధ్యధరా సముద్రం, తూర్పు వైపు యోర్దాను నది, ఉత్తరాన గలిలయ సముద్రం, దక్షిణాన మృత సముద్రం. ఇవి దాని ఎల్లలు. కాబట్టి ఈ ప్రాంతంలో ఇప్పుడు నేను గీసిన ఈ ప్రాంతంలో ఉన్నదంతా కూడా ఏంటండి కానాను. అక్కడికి దేవుడు తీసుకొచ్చాడు. ముందు అక్కడ తీసుకొచ్చాడు. ఇందులో హారాను కాదు, కానాను దేశంలో ఎక్కడికి వచ్చాడు? సరే ఒకసారి రైట్. అలా కానాను దేశానికి వచ్చిన వాళ్ళు ఎవరు? అబ్రహాం. కానాను దేశానికి వచ్చిన వాళ్ళు ఎవరు? అబ్రహాము, శారా వాళ్ళ ఆస్తి, లోతు భార్య వారి ఆస్తి, ఇద్దరు వచ్చారు. మరి పెద్దోడు కదా నాహోరు ఏమేడు అండి? నాహోరు రాలా. నాహోరు కల్దీయుల దేశంలోనే ఉండిపోయాడు, ఊరు అనే దేశంలో ఉండిపోయాడు. మరి అక్కడికే కదా మరి రెబెక్కమ్మ అక్కడి నుంచే వచ్చింది, నాహోరు దగ్గర నుంచి వచ్చింది. వాళ్ళు అక్కడే ఉండిపోయారు కాబట్టి పంపించాడు. మా చుట్టాలింటికి వెళ్ళు, మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్య పిల్లలు ఉంటారు, అందులో ఒక పిల్లని పట్టరా అని పంపించాడు కదా. ఎవరిని పంపించాడు? ఎలియాజర్ని పంపించాడు. ప్రతి ప్రధాన రోజున జరిగేది ఇదే కదా వాక్యం. నాహోరు రాలా, అక్కడ ఉండిపోయాడు. తేరాహు దారి మధ్యలో చచ్చిపోయాడు. చిన్న కొడుకు, రెండో కొడుకు హారాను కూడా చచ్చిపోయాడు. కాబట్టి కానాను దేశానికి వచ్చింది ఎవరంటే అబ్రహాము, లోతు. అబ్రహాంని దేవుడు పిలిచాడా, లోతుని పిలిచాడా? అబ్రహాంని పిలిచాడు. కానీ లోతు కూడా నేను కూడా వస్తాను చిన్నానా అని వచ్చాడనమాట. నేను నీతో పాటే వస్తాను. కాబట్టి ఇలా అబ్రహాము కుటుంబం, లోతు గారి కుటుంబం కలిసి ఇక్కడికి వచ్చారు. అబ్రహాం గారికి ఆస్తి ఉంది, లోతు గారికి ఆస్తి ఉంది. ఉమ్మడి కుటుంబం ఏం కాదు, ఉమ్మడిగా ఉన్నారు కానీ వేరు కుటుంబాలే, ఎవరు ఆస్తి వాళ్ళదే. అబ్రహాం గారు కానాను దేశానికి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చారు? ముందు షెకెంకి వచ్చారు. షెకెంకి వచ్చి అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశారు. తర్వాత ఎవరు వచ్చారు? ఆయన బేతేలు వచ్చారు. అంటే కొంత కిందకి అనమాట, కిందకి దిగుతున్నాడు. మీరు చూస్తే షెకెం అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది. నీకు గీత గీసేటప్పుడు ఏమైనా వస్తుందండి అక్కడ? గ్రీన్ ఎల్లో కలర్ ఏమైనా వస్తుందండి? ఇది వెరీ గుడ్. ఇదిగోండి మీరు చూడండి, వచ్చి పోద్దన్న. ఇది ఈ కానాను దేశంలో మధ్యలోకి వచ్చాడండి. ఇదిగోండి షెకెం అంటే ఇదిగోండి ఇది షెకెం, ఇది షెకెంకి వచ్చి బలిపీఠం కట్టాడు. తర్వాత మళ్ళా అక్కడి నుంచి లేచి ఎక్కడికి వచ్చాడు? బేతేలుకి వచ్చాడు. ఇదిగోండి బేతేలు, కొంచెం కిందకి దిగాడు. ఇది బేతేలు అంటే కొంచెం కిందకు వచ్చి దక్షిణానికి వచ్చాడు. అంటే ఆయన ఉత్తరం నుంచి కిందకి దిగుతున్నాడు అనమాట, దక్షిణం వైపుకి వెళ్తున్నాడు. షెకెంకి వచ్చాడు, కొంతకాలం అక్కడ నివసించాడు. మరలా ఎక్కడికి వచ్చాడు? బేతేలుకి వచ్చాడు. బేతేలుకి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే కానాను దేశంలో కరువు వచ్చింది. ఆ కరువు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాడైనా?
ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తులో ఏం జరిగింది మీ అందరికి తెలుసు కదా, ఆ రోజు మంచి పాట విన్నారు మీరు. అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత చక్కగా ఈ లోపల ఆస్తి బాగా, ఫరో రాజు కూడా మంచి ఆస్తిని ఇచ్చాడు ఆయన. అవన్నీ కలుపుకుని తిరిగి కానానికి వచ్చేసారు. కానానికి వచ్చి ఎక్కడికి వచ్చారు, మొదట వెళ్ళిన బేతేలుకి వచ్చేసాడు. బేతేల్లో ఆయన మొదటగా కట్టిన ఆ బలిపీఠం దగ్గరికి వచ్చేసాడు. అక్కడే మరలా తన నివాసాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు అబ్రహాం గారు ఎక్కడున్నాడు, ఇప్పుడు కానాను దేశంలో బేతేలు అనేటువంటి పట్టణంలో, అంటే ఆ బేతేలు అనే ప్రాంతంలో ఆయన ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు, అబ్రహాం ఉన్నాడు, అలాగే లోతు, ఇద్దరు కలిసి జీవిస్తున్నారు. ఇప్పుడు మనం వాక్యపట్టణం చదివారు కదండి, ఆది కాండము 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు చదివారు. ఏం జరిగిందో నేను చెప్తాను చూడండి. మీరు చదివారు కదా, విన్నారు కదా, చదివారు. తిరిగి బేతేలుకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, రైట్, అబ్రహాము, లోతు, వారు 2 కుటుంబాలు కలిసి మరలా తిరిగి బేతేలుకు వచ్చాయి. అక్కడ గుడారాలు వేసుకున్నారు. మొదట వాళ్ళు కట్టిన బలిపీఠాలు అక్కడే ఉన్నాయి కాబట్టి అక్కడ వాళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తూ కొంతకాలం ఉన్నారు. అయితే అక్కడ ఏమంటున్నాడంటే బైబిల్లో, ఈ ఎర్ర షర్ట్ వేసుకున్న ఆయన అబ్రాహం అనుకోండి, ఆ ఎల్లో షర్టర్ వేసుకున్న ఆయన లోతు అనుకోండి. అందాక మీకు అర్థం కోసం, ఈ ముందున్న వ్యక్తి ఎవరో అబ్రాహము, వెనకాల ఉన్న వ్యక్తి లోతు. సో 5వ వచనం 6వ వచనం అని చూస్తే, చదవండి ఒకసారి 5వ వచనం. లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉన్నాయి. అబ్రహాముకి ఎలాగైతే గొర్రెలు, పశువులు, దాసదాసీలు, గుడారాలు ఎలా ఉన్నాయో ఆస్తుందో, అలాగే లోతు గారికి కూడా ఆస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, ఎవరి ఆస్తి వాళ్ళదే. కలిసి ఉంటున్నారు కానీ ఎవరి ఆస్తి వాళ్ళదే. వాళ్ళ ఆస్తి ఎంతలో ఉందంట, వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. రైట్, చూడండి, ఆ ప్రదేశంలో ఎవరు గుంపాలదే. ఇదిగోండి, ఓ క్యాంపు అబ్రహాం గారిది, ఇంకో గుంపు లోతు గారిది, అంటే పక్క పక్కనే ఉన్నారు. ఇది బేతేలు ప్రాంతం అనుకోండి. ఈ ప్రాంతంలో ఓ గుంపు 2 గుంపులు కనపడుతున్నాయి ఇక్కడ, పైన ఒకటి కింద ఒకటి. ఒకటి అబ్రహాం గారి గ్రూప్ అనుకోండి, ఇంకోటి లోతు గారి గ్రూప్. రైట్, వాళ్ళిద్దరు వాళ్ళు నివసిస్తుంది, కొంచెం సపరేట్ అయ్యి నివసిస్తున్నారు. కానీ వాళ్ళ ఆస్తి పెరిగిపోయింది. గొర్రెలు, వాళ్ళ ఆస్తి ఏంటండి, గొర్రెలు, పశువులు, దాసదాసీలు, వాళ్ళ గుడారాలు. మరి వీళ్ళందరూ గుడారాలు వేసుకుని, గొర్రెలు మేపుకొని, పశువులు మేపుకునేసరికి ఆ ప్రాంతం అంతా కూడా సరిపోవట్లేదట. వాళ్ళిద్దరూ సపరేట్గా ఉండడానికి సరిపోవట్లా, అంతలా వాళ్ళు డెవలప్ అయ్యారు, అంతలా వాళ్ళు అభివృద్ధి చెందారు. సో ఇంత విస్తారమైన ఆస్తి లోతుకి ఎలా వచ్చింది అంటే, అబ్రహాముతో ఉండడం వల్ల లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు అని మనకు అర్థం. దేవుని ఆశీర్వాదం వల్ల కదా అబ్రహాము ధనవంతుడయ్యాడు. రైట్, మరి లోతు ధనవంతుడయ్యాడంటే అతనికి దేవుని ఆశీర్వాదాలు వచ్చాయి. ఎవరితో ఉండడం వల్ల వచ్చాయి, అబ్రహాం గారితో ఉండడం వల్ల వచ్చాయి. కాబట్టి లోతు గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని అబ్రహాం గారితో రావడం వల్ల దేవుని ఆశీర్వాదం వచ్చింది. దానివల్ల ఆయన కూడా ఏమయ్యాడు, మిక్కిలి ధనవంతుడయ్యాడు. ఇప్పుడు ఈయన మిక్కిలి ధనవంతుడయ్యాడు, ఆయన మిక్కిలి ధనవంతుడయ్యాడు. కాబట్టి ఇప్పుడు బేతేల్ అనే ఊరు వాళ్ళిద్దరికీ సరిపోవట్లేదు. సరే, ఏం జరిగిందంటే, గొర్రెలు కాసుకుంటున్నారు, పశువులు ఉంటాయి కదండి. అబ్రహాం గారి గొర్రెలు ఉన్నాయి, లోతు గారి గొర్రెలు ఉన్నాయి. ఇప్పుడు గొర్రెలకి నీరు పెట్టాలి కదండి, ముందు మేత మేయాలి. మేత మేయాలనుకుంటే ఏమైందనమాట, వీళ్ళ గొర్రెలు వాళ్ళ గొర్రెలు మేతలు మేస్తూ ఉంటే ప్లేస్ గురించి గొడవ వచ్చిందనమాట. ముందు మేము గొర్రెలు తెచ్చుకున్నాం ఇక్కడ మేపడానికి, మీరు వచ్చేస్తున్నారేంటని కొంచెం ఒకే చోటికి 2 రకాల గొర్రెలు వచ్చేస్తున్నాయి, 2 గొర్రెలు వచ్చేస్తున్నాయి.
లేదా ఆ మేత మేసే ఆ స్థలం 2 గొర్రెలకి 2 గుంపులకి సరిపోవట్లేదు. ఒకరు ముందు వచ్చేసారనుకోండి, తర్వాత వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు, నిన్న మేమే ముందు వచ్చాం, ఇది మాది, ఇది మీరు కొంచెం పక్క జరగండి, ఇది మాది ఇది అని, ఇది ఒక రకమైన గొడవ అనమాట. సరే తిన్నంతసేపు తిన్న తర్వాత లాస్ట్లో బావులు ఉంటాయండి అక్కడ. యాకోబు బావి, అబ్రహాంతో ఉంచిన బావులు తెలుసు కదా మీ అందరికీ. బావులే అక్కడ ఆధారం కాబట్టి బావుల దగ్గరకు తీసుకొచ్చి నీళ్లు తోడతారు. గుర్తు ఉంటుంది కదా మీకు, రెబ్కా కూడా బావిలోంచి నీళ్లు తోడింది కదా ఒంటిలకి. అలాగే వీళ్ళు కూడా బావిలోంచి నీళ్లు తోడి ఏం చేయాలి? లేదు, ముందు అబ్రహాం గారి గొర్రెలు వచ్చేసినాయి అనుకోండి, వాళ్ళు నీళ్ళు పెట్టేసుకోండి. ఇప్పుడు ఏంటండి, నీళ్ళు పెట్టుకుంటున్నారు అనుకోండి, ఎవరు ముందు వస్తే వాళ్ళు నీళ్ళు పెట్టేసుకుంటారు. ఇద్దరు ఒకసారి వచ్చారనుకోండి ఏమవుద్ది? ఇప్పుడు ఒకరు ముందు వచ్చారనుకోండి, నీళ్ళు పట్టేసుకుంటారు, వెళ్ళిపోతారు. తర్వాత ఇంకొకరు వచ్చారు, పట్టిస్తారు, వెళ్ళిపోతారు. ఇద్దరు ఒకేసారి వచ్చారనుకోండి ఏమవుద్ది? అబ్రహాం గారు కాపర్లు ఏమంటారు, మీరు ఆగండి, మేము ముందు పట్టేసుకున్నాక అప్పుడు మీరు అన్నారు. మేమెందుకు ఆగాలి, మేము ముందుకు వెళ్ళిపోవాలి, మాకు పనులు ఉన్నాయి మేము. ఇప్పుడు కాపర్లు జీతకాలు కదండి, త్వరగా డ్యూటీ చేసుకుని అడిగి వెళ్ళిపోవాలనుకుంటారు, ఇంటికి వెళ్ళిపోలే మొద్దు తిని పడుకోవాలనుకుంటారు. ఎవరికైనా తొందరే. ఇప్పుడు మీరు ఆగండి అంటే ఎవరు ఆగుతారు? మరి ఆగినప్పుడు అప్పుడు అక్కడ ఏమవుతుంది? గొడవ అవుతుంది. ఇది మేము ఎంచుకున్న మేత భూమి, మీ గొర్రెలు రావడం ఏంటి అన్న కాడ వాదం వస్తే ఆ పరిస్థితి, ఒక మేత భూమి కోసం 2 గుంపుల మధ్య ఏమవుతుంది? ఒక బావి దగ్గర నీళ్ళ కోసం 2 గుంపుల దగ్గర ఏమొస్తున్నాయి? గొడవలు వస్తున్నాయి. ఇది గొడవలు. ఇది మాదంటే మాది, మేము ముందంటే మేము ముందు, ఇలాంటి గొడవలు వస్తున్నాయి. మీ గొర్రె మా పక్కకు వస్తుంది, మీ గొర్రె మా పక్కకు వస్తుంది, ఇది గొడవలు. అలా గొడవలు వచ్చి సరిపోలేదు, మా ప్లేస్ సరిపోక ఇది పరిస్థితి. ఇదిగోండి గొడవలు, ఆలయాలు కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఈ తగులాట పెద్ద అయిపోయింది మాటలు కాస్త ఏమైపోయినాయి? గొడవలుగా మారిపోయినాయి. కొట్టుకోవడం మొదలెట్టారు. ఇక మీ గొర్రెలు ఎక్కడి నుంచి తీయండి అంటున్నారు వాళ్ళు. లేదు మీ గొర్రెలు ఎక్కడి నుంచి తీయండి, మేమే ముందు పట్టుకుంటామని వీళ్ళు. ఇలా గొడవలు వచ్చినాడు. ఎవరికి మధ్య గొడవలు వచ్చింది చెప్పండి? అబ్రహాం గారు గొర్రెల కాపర్లకి, లోతు గారి యొక్క గొర్రెల కాపర్లకి మధ్య వచ్చింది గొడవ వచ్చింది. మీరు ఇది కథలా ఊహించుకోకండి, అది కూడా జీవితాలే, మనలాగే జీవితాలే. అబ్రహాం గారికి గొర్రెలు ఉన్నాయి, దానికి మనుషులు నెట్టుకున్నాడు. లోతు గారికి గొర్రెలు ఉన్నాయి, మనుషులు నెట్టుకున్నారు. వీళ్ళిద్దరూ ఒక చోట మేత మేపిస్తున్నారు. ఆ మేసే కాడ ప్లేస్ సరిపోక, నీళ్లు సరిపోక వాళ్ళిద్దరి మధ్య ఏమొచ్చినాయి? గొడవలు వచ్చినాయి. ఇప్పుడు ఈ గొడవలు వీళ్ళిద్దరు కొట్టుకున్నారు కదా, ఈ కొట్టుకున్న విషయాలు, గొడవని విషయాలు ఎవరి దగ్గరికి వెళ్తాయి? అబ్రహాం గారు గొర్రెలు కాపర్లు ఎవరి దగ్గరికి వెళ్తారో అబ్రహాం గారి దగ్గరికి వెళ్తారు. అయ్యా యజమానుడా, ఇదిగో బాగా అప్పుడు ఉంటుంది కదండి, మనుషులకు ఒక బుద్ధి ఉంది కదా, అవతల మీద ఎక్కేయమంటే బాగా ఎక్కేస్తారుగా. ఇదిగో లోతు గారు సాయం చేసి, అలాగే లోతు గారు గొర్రెలు కాపర్లు అడిగెళ్ళారు. లోతు గారు ఇదిగండి అబ్రహాం గారికి చెప్పాల్సిన అబ్రహాం గారికి చెప్పారు, లోతుకి చెప్పాల్సిన లోతు గారు చెప్పేశారు. ఇప్పుడు ఎవరెవరు తప్పలాడుకోవాలి? అబ్రహాం గారు లోతు గారు ఏనా ఏంటి నీ గొర్రెలు ఎలా వచ్చినాయి అంటే ఏంటంటే ఆయన రావాలి, ఈయన చిన్నాన్న గారి మీద ఈయన గొడవ వెళ్ళాలి. కానీ వాళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా అండి? గొడవకి వెళ్ళలేదండి. ఈ కాపులు చెప్పింది అబ్రహాం అన్నాడు, వాళ్ళ కాపులు చెప్పింది లోతు అన్నాడు. విని ఏం చేశారంటే వాళ్ళిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు. సిట్టింగ్ వేశారు. ఓ చోటుకు వచ్చారు. ఏంటన్నా ఏంటి అబ్బాయి అని. ఏం లేదు చిన్నాన్న, ఇది మీ గొర్రెల కాపలకి నా గొర్రెల కాపలకి గొడవ వచ్చింది, ఏం చేస్తాం? మాట్లాడుకున్నారు, గొడవ పడలేదు, మాట్లాడుకున్నారు. ఏం చేస్తాం? నా ఆస్తి చాలా విస్తారంగా ఉంది, అబ్రహాం చెప్పాడు అన్నమాట సలహా. చాలాసేపు మాట్లాడుకుని ఉంటారు. ఏం చేద్దాం? సాధ్యమైనంత వరకు అండి తగ్గొట్టుకోవడానికి ఇష్టపడతారా, కలిసి ఉండడానికి ఇష్టపడతారా? కలిసి ఉండడానికి ప్రయత్నం చేసి ఉంటారు, కాసేపు ఆలోచించుంటారు. ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు కలిసి జీవించడానికి అవకాశం లేకపోయింది. మొట్టమొదటిసారిగా మాట్లాడుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి. కానీ కలిసి ఉండడానికి అవకాశం లేదని అర్థమైపోయిన అబ్రహాము కొంచెం దూరంగా ఉండటమే మంచిది అని తన కొడుకు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నాన్న లోతు, నా గొర్రెలు విస్తారంగా ఉన్నాయి, నీ గొర్రెలు విస్తారంగా ఉన్నాయి, కాబట్టి విస్తారంగా ఉన్న ఈ గొర్రెల మందలు ఇక్కడ కలిసి ఉండటం
కష్టం. ఒకవేళ కలిసి ఉంటే గొడవలు రాక మానవు, గొడవలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటే మనం కొట్టుకుంటే బాగోదు కదా. బంధువులు మన ఇద్దరం, నువ్వు కొడుకువి నేను తండ్రిని, మరి తండ్రి కొడుకులుగా మన ఇద్దరం దెబ్బలు ఆడుకోవడం మంచిది కాదు. ఇది మన ఇరుగు పొరుగు వాళ్ళకి మనకు సులభనోళ్ళు అవుతాం. కానానీయులకు, పెరిజ్జీలకు, హివ్వీలు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ చూసి మనల్ని చూసి నవ్వుకుంటారు, తక్కువ చేసి మాట్లాడుకుంటారు. కాబట్టి అన్ని జనులకు మనల్ని నవ్వుకునేంత అవకాశం మనం ఇవ్వటం మంచిది కాదు. కాబట్టి నా సలహా ఏంటంటే, మనం కలిసి ఉంటే ఇక్కడ సరిపోవట్లేదు కాబట్టి మనం కొంచెం దూరంగా జరుగుతాం. నువ్వు కొంచెం అటు జరుగు, నేను కొంచెం ఇటు జరుగుతాం. మన ఇద్దరి మధ్య దూరం పెంచుకుందాం. దగ్గర ఉండడం వల్ల కదా ఈ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మన ఇద్దరి మధ్య దూరం విడిపోవద్దు, మనం కొట్టుకుని విడిపోవద్దు, దూరంగా ఉండి కలిసి ఉందాం. నా మాట అర్థమైందండి అబ్రాహం గారు? దగ్గరుండి కొట్టుకునే కంటే, దగ్గరగా ఉండి కొట్టుకునే కంటే దూరంగా జరిగి కలిసి బంధువులుగా ఉందాం. విడిపోవద్దు. నువ్వుగా నేనుగా విడిపోవద్దు. మన బంధుత్వాన్ని విడగొట్టుకోవద్దు. ఏదో గొడవల కోసం మన బంధుత్వాన్ని విడగొట్టుకోవద్దు. మన బంధుత్వం ఉండాలి, కానీ మనం దూరంగా ఉండాలి. అది దగ్గర ఉంటే బంధుత్వం విడిపోద్ది కొట్టుకొని. అదే దూరంగా ఉన్నాం అనుకోండి, మనుషులను దూరంగా ఉంటాం, కానీ ఇద్దరి మధ్య ఉంటుంది బంధుత్వం అనేది ఉంటుంది. కాబట్టి అలా చేస్తే బాగుంటుంది అబ్బాయి అని అబ్రహాం లోతుకి చెప్పాడు. చెప్పి లోతుని అడిగాడు, ఇదిగో ఈ దేశం అంతా నీ ముందు ఉంది. 4 దిక్కులు, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఈ 4 దిక్కులలో నువ్వు ఏ దిక్కు వైపు వెళ్తావో చెప్పు. నేను దానికి వ్యతిరేకమైన దిక్కులో నేను వెళ్తాను. కొడుకు కదా, చిన్నోడు కదా, నీకే అవకాశం ఇస్తున్నాను, తీసుకోండి. అంతేగాని ఆస్తులు కూడా అంతేనా అండి? చిన్నోడికి అవకాశం ఇస్తారేమో, నీకు ఏది కావాలరా అని. నిజమేనండి? అంతేనండి? నేను మామూలుగా అంటున్నాను. నీకు ఏది కావాలరా అని చిన్నోడిని అడుగుతారా? అడగరా? అడుగు. నువ్వు చిన్నోడు కదరా, నీ ఇష్టం, నువ్వు నా తమ్ముడు లాంటివాడు, అబ్బాయి లాంటివాడు కాబట్టి నీకే అవకాశం ఇస్తున్నాను. అప్పుడు లోతు ఏం చేశాడంటే 4 దిక్కులు చూసుకున్నాడు. 4 దిక్కులు తీసుకుంటే తూర్పు వైపు చూసాడటండి. తూర్పు వైపు చూస్తే అది చూడండి, చక్కగా కొండలు. ఎలా ఉందన్న తూర్పు వైపు? ఎలా ఉంది చెప్పు, చదువు. రైట్, యోర్దాను నది ఉంది అక్కడ తూర్పు వైపు. ఇదిగోండి, ఇక్కడ ఉన్నారండి వీళ్ళు, కానాను దేశం అండి ఇది. ఈ ఎరుపు రంగులో చూసారా, ఇది కానాను దేశం. అర్థమవుతుందా? ఇది కానాను దేశం. ఈ కానాను దేశంలో ఎక్కడున్నారు వీళ్ళు? బేతేలు దగ్గర ఉన్నారు. అది బేతేలు, ఆ ఎరుపు రంగు డాట్ చొక్కా. రైట్, ఇక్కడి నుంచి కుడివైపు చూశాడండి, అంటే తూర్పు వైపు చూశాడు. తూర్పు వైపు చూస్తే ఏ నది ఉంది దానికి? తూర్పు వైపున యోర్దాను నది ఉంది. ఆ యోర్దాను నది కిందే ఉంది మృత సముద్రం ఉంది. మృత సముద్రం ఉంది. కాబట్టి ఈ యోర్దాను నది, మృత సముద్రం, ఆ ప్రాంతం అంతా ఎలా ఉందటండి ఆయనకి? ఎలా ఉందట? చదవండి, ఎలా ఉందన్న? దేవుడు ఆ పట్టణంలో నాశనం చేయకమునుపు సోయరు వచ్చే వరకు అదంతయు, అంటే ఏదేను తోట వలెను, ఐగుప్తు దేశం వలెను, నీలుపారు దేశముగాను పచ్చగా ఉంది. అప్పుడు ఏమనుకున్నాడండి? సాధారణంగా ఇప్పుడు గొర్రెల కాపరులకు ఏం కావాలి చెప్పండి? పచ్చదనం, మేత కావాలి, నీళ్ళు కావాలి. ఈ రెండు ఎటు ఉన్నాయి? సొదొమ గొమొర్రా వైపు ఉన్నాయి, బాగా తూర్పు వైపు ఉన్నాయి. కాబట్టి ఏం చేశాడంటే, బాబాయ్ మరి నేను తూర్పు వైపు నేను ఎంచుకుంటున్నాను అన్నాడు. కానీ వాడు మిస్ అయిపోయాడు, లాజిక్ మిస్ అయిపోయాడు. ఏం చెప్పండి, లాజిక్ ఏం చెప్పు అని తూర్పు వైపు ఎంచుకొని ఎటు వెళ్ళిపోయాడు? సొదొమ గొమొర్రా వెళ్ళిపోయాడు. కానీ లోతు ఏం కోరుకుని ఉండాలి చెప్పండి మీరు? వెరీ గుడ్, బాగా చెప్పారు. నేను వదిలేసి వెళ్ళనని చెప్పాలి. ఓకే, అది పాయింట్ అండి. వెంకన్న గారు చెప్పింది నిజంగా, నేను వదిలేసి వెళ్ళను అన్న మాట లోతు చెప్పు ఉండాలి, చెప్పలేదు. తర్వాత రెండోది, సరే లేదు ఇడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు నీవు ఏ దిక్కు ఎంచుకుంటావు అంటే ఏ దిక్కు ఎంచుకోవాలి లోతు? ఏమండి? అబ్రాహాంకు వదిలేయాలంటారా?
లోతే ఎంచుకోవాల్సి వస్తే ఏ దిక్కు ఎంచుకోవాలి? ఉత్తరమా, తూర్పా, పడమరా, దక్షిణమా? ఇతను ఎటువైపు వెళ్ళిపోయాడు? మీరు చూస్తే ఎటు వెళ్ళిపోయాడు? సొదొమ గొమొర్రా ఎక్కడుంది చెప్పండి? కానాను దేశంలో ఉందా, బయట ఉందా? అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాడు, బయటికి వెళ్ళిపోతున్నాడు. రైట్. నిజంగా తెలివైనోడు అయితే ఏం ఆలోచించాలి? దేవుడు వాగ్దానం చేసిన కానాను దేశము కాబట్టి నేను ఇక్కడ ఉండాలి అనుకోవాలి. దేవుని విషయంలో స్వార్థం ఉండాలి, ఆత్మీయ విషయంలో స్వార్థం ఉండాలి, లోక విషయంలో స్వార్థం ఉండకూడదు. మనకి ఎందులో ఉంటుంది? లోక విషయంలో స్వార్థం ఉంటుంది. ఆత్మీయ విషయంలో మాత్రం ఏం పర్లేదు, ఆయన డెవలప్ అయిపోయినా పర్లా, ఏం నేను ఇలాగే ఉంటాను. ఏంటో పెద్ద ఏదో నిస్వార్థమైన జీవితం నీకు వద్దా? ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి చెందవా? అదే ఆస్తిపరంగా ఎవరైనా డెవలప్ అవుతున్నారు అనుకోండి, నిప్పులు పోసుకుంటాం, ఇలా అయిపోతున్నాడు అలా అయిపోతుంది. అదే ఆత్మీయంగా డెవలప్ అవుతున్నాడు అనుకోండి, ఆయన అంతే నేను ఇంతే అనుకుంటా. ఇప్పుడు నిజంగా లోతు జ్ఞానం కలిగి ఆత్మీయంగా ఆలోచిస్తే దేవుడు కోరుకున్న దేశం ఏది? కానాను దేశం. కాబట్టి ఏం కోరుకోవాలి? బాబాయ్ నేను ఇక్కడ ఉంటాను, నువ్వే అటు వెళ్ళిపోనాలే. కానీ ఏం చూశాడండి లోతు? ఆత్మీయంగా ఆలోచించాడా, భౌతికంగా ఆలోచించాడా? ఎలా చెప్పగలరో చెప్పండి. పచ్చదనాన్ని, నీరుని చూసి అటు వెళ్ళిపోయాడు. కానీ ఆత్మీయ కోణంలో ఆలోచించుంటే దేవుడు చేసిన వాగ్దానం ఏది? కానాను. కాబట్టి నేను ఇక్కడే ఉంటా, వాగ్దాన దేశంలో ఉంటా. మరి ఇక్కడ లేవు చూసారా? కానీ కానాను దేశంలో ఏం లేవు? నీళ్లు లేవు, పచ్చదనం లేదు. అదండి ఇది శరీరానుసారులకి ఆత్మానుసారులకి దేవుడు పెట్టే పరీక్ష. దేవుడు తన దగ్గరికి రావాలంటే అంతా భౌతికంగా ఎండిపోయినట్టు ఉంటుంది. కానీ దేవుడు కృప ఏంటి చెప్పమంటారా? దేవుడు అలాంటి పరిస్థితుల్లోనే పోషిస్తాడు. నువ్వు నమ్మొచ్చావు కదా. ఎడారి లాంటిదండి అబ్రహాం కోరుకున్నది. ఇప్పుడు అబ్రహాంకి ఏమొచ్చింది చెప్పండి? ఎడారి లాంటి భూమి వచ్చింది. ఎవరు పోషించారు? దేవుడు పోషించారు. అది నువ్వు నమ్మి దేవుడి దగ్గరకు వస్తే నా జీవితం ఎడారైపోద్ది, అంత శాలరీ ఉండకపోవచ్చు, లేకపోతే అంత మంచి భవిష్యత్తు ఉండకపోవచ్చు, అంత డబ్బులు ఉండకపోవచ్చు, నేను దేవుడి దగ్గర ఉంటే నాకు రావాల్సిన రాబడి అంత ఉండకపోవచ్చు అని తెలిసినా నువ్వు ధైర్యం చేసి వస్తే దేవుడే పోషిస్తాడు. మరి నమ్మొచ్చాగా, నువ్వు త్యాగం చేసి వచ్చావు కాబట్టి, మరి నిన్ను నట్టేట ముంచడం ధర్మం కాదు కాబట్టి నీ పరిస్థితులను చూసుకోగలిగేటువంటి బాధ్యత దేవుడు. కానీ లోతు ఎలా ఆలోచించాడంటే, నాకు నా మందలకు నీళ్లు ఉండాలి, మేత ఉండాలి. అది ఎక్కడుంది? సొదొమ గొమొర్రా వైపు ఉందని చెప్పి అటు వెళ్ళిపోయాడు. దానివల్ల ఎక్కడి నుంచి అడిగి వెళ్ళిపోయాడు? ఆయన కానాను దేశం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. సరే, నెక్స్ట్. ఇలా మొత్తానికి తన ఆస్తిని తీసుకుని, గొర్రెల్ని, కాపరుల్ని, కుటుంబాన్ని తీసుకుని మరి బాబాయ్ దగ్గర ప్రార్థన చేయించుకుని టాటా చెప్పి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అమ్మాయినా సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళిపోయాడు. ఈ సొదొమ గొమొర్రాలో 2 పట్టణాలండి. ఇక్కడ 2 చుక్కలు ఉన్నాయి చూడండి కింద. ఇక్కడ ఏ సముద్రం దగ్గర ఉన్నాయి? వృద్ధ సముద్రం. ఆ 2 చుక్కలో 2 పట్టణాలు. ఎందుకు ఈ 2 పట్టణాలు దేవుడు ఏం చేశాడు చెప్పండి? 2 పట్టణాలని, ఈ 2 పట్టణాలకి వెళ్ళిపోయాడండి. అందులో సొదొమ అనే ఊరు దగ్గర ఉన్నాడటండి. ఊరు బయట గుడారం వేసుకున్నాడు, అక్కడ బతికాడట. సొదొమ అనేటువంటి పట్టణం వైపుకి వెళ్ళిపోయాడు. అక్కడ ఊరు బయట ఆయన గుడారం వేసుకుని ఆయన జీవించాడు. చూడండి, ఉంది అక్కడ సొదొమ వైపు ఉన్నాడు. సొదొమ దగ్గర గుడారము. కానీ ఏం కట్టాడు? సొదొమ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? గుడారం వేసుకున్నాడు. గుడారం వేసుకున్నాడు కానీ బలిపీఠం కట్టాడా? అంతే. చూసారా ఎంత తేడా వచ్చేసిందో?
అబ్రహాము దగ్గర నుండి వేరే వెళ్ళటం వల్ల గుడారం వేశాడు కానీ ఏం కట్టలేదు. అదే వాళ్ళ డాడీ ఉంటే బలిపీఠం కడతాడు. బలిపీఠం దేవుని సన్నిధికి సాదృశ్యం కదా. మిస్ అయ్యాడు ఒకటి, జీవితంలో ఒకటి మిస్ అయ్యాడు. నీతిమంతులకు దూరం అవుతే మనమే నష్టపోవాలి, నీతిమంతులే నష్టపోరు. అబ్రహాము బేతేలులో ఎక్కడికి వెళ్ళినా ఏం వేసేవాడు? గుడారం వేసి, మీకు చూపిస్తాను తర్వాత నెక్స్ట్ సైడ్కి వెళ్ళాడు ఏం చేశాడు. ఆయన హెబ్రోనుకి వెళ్ళాడు. ఈ లోతు గారు ఇటు వచ్చాడు కదా, లోతు గారు. కానీ అబ్రహాం గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే బేతేలు నుంచి హెబ్రోను కిందకి వెళ్ళాడా? కిందకి వెళ్ళాడు, కిందకి వచ్చాడు. కొడుకేమో సముద్రం అవతల ఉన్నాడు, బాబాయ్ ఏమో ఇటు ఉన్నాడు. కానీ బాబాయ్ ఎక్కడున్నాడు? కానాను దేశంలో ఉన్నాడు. కొడుకేమో బయటికి వెళ్ళిపోయాడు. హెబ్రోనుకి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే చూడన్నాను. అప్పుడు అబ్రహాము 18వ వచనం, తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములోని దిగి కట్టాను. గుడారం వేశాడు, హెబ్రోనుకి వెళ్ళాక ఇంకోటి వేశాడు, బలిపీఠం కూడా కట్టాడు. మరి లోతు గారు సొదొమకు వెళ్ళాడు, గుడారం కట్టాడు, కానీ గుడారం వేశాడు కానీ బలిపీఠం కట్టలేదు. కాబట్టి నీతిమంతులతో ఉంటే చెప్దాం, ఆత్మీయ సత్యాన్ని మనం చెప్దాం. ఇలా వచ్చాడండి. తర్వాత దేవుడు అబ్రహామును పిలిచాడు బేతేల్లో ఉన్నప్పుడే. లోతును సాగనంపేశాక అబ్రహాము అక్కడ ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు ఏమనంటే, అబ్రహాము నువ్వు ఈ దేశంలోనే ఉండు, నేను ఇచ్చి నీ కానాను దేశంలో నువ్వు ఉండు, నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తాను, నీ సంతానానికి ఇదిగో ఈ దేశం అంతటిని ఇస్తాను. నువ్వేం చేస్తావంటే అని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ దేశం అంతటి నీకు ఇస్తాను వాగ్దానం చేసి నువ్వు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటావని చెప్పి దేవుడేమన్నాడంటే, నువ్వు ఈ దేశంలో సంచరించుము అన్నాడు. చూడండి 14-17లో చూస్తే 14వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చూస్తే అక్కడ దేవుడు వాగ్దానం చేసి అబ్రహాంతో అన్న మాట ఏంటంటే, నీకు సంతానాన్ని ఇస్తాను, నీ సంతానానికి ఈ దేశాన్ని స్వతంత్రింపజేస్తాను, కాబట్టి నువ్వు ఈ దేశంలో పైనుంచి కిందకి సంచరించుము, తిరుగు అన్నాడు. ఒక చోటను ఉండమనలేదండి దేవుడు, సంచరించు, మొత్తం తిరుగు. నీ బిడ్డలకు నేను ఏదైతే దేశాన్ని ఇవ్వాలనుకున్నానో, నువ్వు ఏ దేశాన్ని అయితే స్వతంత్రించుకోబోతున్నావో ఆ దేశం అంతటి నీ తిరుగు, అన్ని పట్టణాలు తిరుగు, మొత్తం కవర్ చేసే. ఇది పని అండి ఆయనకి. దేవుడు తిరగమన్న తర్వాత తిరగాలో తిరగకూడదా? మరి ఇది పని కదా? పనే, దేవుడిచ్చిన పని అది. అంటే ఇప్పుడు అబ్రహాం గారు ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే దేవుడు సెపరేట్ ఏం చేయాలి? ఇప్పుడు అన్ని గొర్రెలు తీసుకుని, అన్ని ఎడ్లను తీసుకుని, అన్ని పశువులు తీసుకుని, భార్యను తీసుకొని, దాసదాసులు తీసుకుని ఏం చేయాలి? ఊరు తిరగా. ఈయన చూస్తుండే ఎవరు గుర్తొస్తున్నారంటే నాకు యేసుప్రభు గుర్తొస్తున్నారు. యేసుప్రభు తన తల్లిని, శిష్యుల్ని, తన తమ్ముళ్ళని, శిష్యుల్ని, జనసమూహమును తీసుకొని ఏం చేశాడని గలిలయ యూదయ సమరయ ప్రాంతాల్లో తిరిగాడు. గ్రామమునకు పట్టణమునకు ఏం చేశాడు? సంచరించి సువార్త ప్రకటించాడు యేసుప్రభు. కానీ అబ్రహాము అబ్రహాము ప్రతి పట్టణానికి వెళ్ళినప్పుడు ఏం కట్టేవాడు? ఏ బలిపీఠం? దేవతల బలిపీఠమా, యెహోవా బలిపీఠమా? అంటే ఏమవుతుంది ఆ దేశానికి? యెహోవా దేవుడు అంటూ ఒక ఆయన ఉన్నాడట, ఆయన బలిపీఠం అంటారు అని. అంటే ఇప్పుడు ఆ బలిపీఠం ఎవరిని సూచిస్తుంది, ఎవరిని ప్రకటిస్తుంది? అబ్రహాము ఆరాధించే దేవుడు. అంటే అసలు ఆ దేవుడు ఉన్నాడని తెలిసి వాళ్ళకి తెలీదు. తెలియని వాళ్ళకి అబ్రహాం ఏం చేస్తున్నాడు? బలిపీఠం ద్వారా దేవుని ప్రకటిస్తున్నాడు. కాబట్టి నువ్వు సంచరించు అబ్రహాం అన్నాడు. అన్నట్టుగానే సంచరిస్తున్నాడు. అందులో భాగంగా ఎక్కడికి వెళ్ళాడు? హెబ్రోనుకి వెళ్ళాడు. కిందకి వెళ్ళాడు, దక్షిణంగా కిందకు వచ్చాడు. బేతేల్ నుంచి ఇదిగోండి ఇలా వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? బేతేల్ నుంచి ఎక్కడికి వచ్చాడు? హెబ్రోన్. అక్కడ మెమ్రే ఉంది. ఆ మెమ్రే దగ్గర ఒక సింధూర వృక్ష వనం ఉంది. ఆ వనంలో దిగాడు. చెట్ల నీడన గుడారాలు వేసుకున్నాడు. తన గుడారాల పక్కన ఏం కట్టుకున్నాడు? యెహోవా బలిపీఠాన్ని కట్టాడు. సొదొమ వాళ్ళ యొక్క పరిస్థితి, అక్కడే గుడారం వేశాడు. ఆ గుడారం పక్కన ఏం కట్టాడు?
బలిపీఠం కట్టి, బలిపీఠం కట్టిన చోట ఏం చేస్తారు చెప్పండి? బలి అర్పిస్తారు, ప్రార్థన చేస్తారు, తమ అర్పణలు కూడా ఏం చేస్తారు? అర్పణలు అర్పిస్తారు, బలులు అర్పిస్తారు, ప్రార్థన చేస్తాడు. అంటే ఏం చేస్తున్నాడు అక్కడ బలిపీఠం దగ్గర? ఆరాధన చేస్తున్నాడు. అంటే బలిపీఠం గుర్తుపెట్టుకోండి, బలిపీఠం మనం నెక్స్ట్ పాఠానికి ఉపయోగపడుతుంది. పితరుల కాలంలో ఆరాధించే స్థలం ఏదన్నమాట? బలిపీఠం. బలిపీఠమే వాళ్ళు ఆరాధించే స్థలం. ఎందుకంటే ఆ బలిపీఠం మీద ఏం జరుగుతున్నాయి? బలి, అర్పణలు, ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇవి జరిగితే అవేంటది? ఆరాధనే కదండి. రైట్. అంటే ఆరాధన జరిగేది ఎక్కడంటే బలిపీఠం దగ్గర జరిగింది. ఆరాధిస్తున్నాడు. అందుకే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు. అబ్రహాము ఆరాధించిన దేవుడు మన దేవుడు, మనం నమ్మిన దేవుడు ఎవరు? అబ్రహాము. ఆయా పట్టణాల్లో బలిపీఠాలు కట్టి ఆరాధించాడే ఆ జీవం కలిగిన దేవుడే. ఆ అబ్రహాము ఆరాధించిన దేవుడే ఈరోజు మనం నమ్ముతున్న దేవుడు. ఇదండి జరిగింది. ఇంకో చిన్న విషయం మర్చిపోయాను. 13వ వచనంలో సొదొమ గురించి చెప్పాడండి. 13వ వచనంలో సొదొమ మనుషులు దుష్టులను, దేవుని దృష్టికి బహుపాపులను. ఆ సొదొమ వైపు చూస్తే ఎలా ఉందంటే నీళ్లతోనూ పచ్చదనంతోనూ ఏదేను తోటలాగా, దేవుని తోటలాగా ఇంపుగా ఉంది. కానీ ఊర్లో ఆ పట్టణాల్లో ఉన్న మనుషుల పరిస్థితి చూస్తేనేమో దుష్టులుగాను బహు పాపులుగాను కంపు కొడుతుంది. అంటే బయటికేమో పచ్చదనంతో ఇంపుగా ఉంది, కానీ మనుషుల లోపల చెడుతనంతోనేమో కంపుగా ఉంది. అంటే లోతు దేన్ని చూశాడు? పైన ఇంపునే చూశాడు, కానీ మనుషుల్లో ఉన్న కంపును చూడలేదు. పైన కనిపిస్తున్న పచ్చదనాన్ని, నీళ్లనే చూశాడు, కానీ మనుషుల్లో దాగిన చెడుతనాన్ని చూడలేదు. ఇప్పుడు చెప్పండి, లోతు ఎక్కడి నుంచి ఆడికెళ్ళాడు? ఇంకా ఓకే, మామూలుగా చెప్పండి, అదే మీరు చెప్పింది. ఇంకా కొంచెం అబ్రహాము లాంటి నీతిమంతుని దగ్గర నుండి దేవుని దృష్టిలో బహుపాపులైన వారి దగ్గరికి వెళ్ళాడు. అంటే నీతిమంతుల దగ్గర నుండి పాపుల దగ్గరికి వెళ్ళాడు. దానివల్ల లోతు ఎంత నష్టపోయాడో, చాలా నష్టపోయాడు. తన భార్య మైండ్ చెడగొట్టుకున్నాడు, తన బిడ్డల్ని చెడగొట్టుకున్నాడు. ఆయన మాత్రం విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఏమైంది? కానీ ఆయనకి జీవితంలో సరిదిద్దుకోలేనంత మచ్చ ఆయన జీవితంలో ఏర్పడిపోయింది. కారణం చాలామంది యేసు ప్రభు చెప్తాడు, అది మనం తర్వాత చెప్పుకుందాం ఆ కారణం ఏంటో. వెనక్కు చూడొద్దు అని చెప్పడానికి యేసు ప్రభు ఎవరిని ఉదాహరించాడు? లోతు భార్య వలె అని. అవిశ్వాసురాలు, లోతు కుమార్తెలు అవిశ్వాసురాలు. వాళ్ళు చేసినటువంటి ఒక అసహ్యకరమైనటువంటి పని అంతా ఇంత కాదు. దానివల్ల తీరని మచ్చ లోతు జీవితంలో ఏర్పడింది. భార్య చెడిపోయింది, అలాగే బిడ్డలు చెడిపోయారు. దీని అంతటికి తన కుటుంబాన్ని, ఆత్మీయంగా తన కుటుంబాన్ని ఏమయ్యాడు? చెడగొట్టుకున్నాడు. నిజంగా ఆయన వెంకన్న గారు అన్నట్టు, ఒకవేళ కష్టమో సుఖం కొద్దిగా దూరంగా ఉంటానులే బాబాయ్, మొత్తం నీ దగ్గరే ఉంటాలే అని అన్నుంటే సరిపోయేది. కానీ దూరంగా వెళ్ళిపోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠాలు ఇవన్నీ జరిగింది. ఏం జరిగింది చెప్పండి ఒకసారి. అబ్రహాము లోతు కలిసి ఎక్కడికి వచ్చారు? అదే కానాలు ఎక్కడికి వచ్చారు? బేతేలుకు వచ్చారు. బేతేలుకు వచ్చి అక్కడ బలిపీఠాన్ని కట్టి నివసిస్తున్నారు. కానీ వాళ్ళు నివసిస్తున్న స్థలం వాళ్ళకి సరిపోలేదు. దానివల్ల వీళ్ళ కాపర్లకి వాళ్ళ కాపర్లకి మధ్యలో తరచుగా గొడవలు వస్తున్నాయి. దానికి వాళ్ళిద్దరు ఏం చేశారు? దెబ్బలాడుకున్నారా? లేకపోతే అబ్రహాం గారి శారాని, లోతు గారి భార్యని పంపించి ఒకసారి మిత్ర చూసుకోండి అన్నాడా? లేదు. ఏం చేశారు?
ఎవరు మాట్లాడుకున్నారు? పురుషులు మాట్లాడుకున్నారు, అది కూడా చెప్పాలి. ఎవరు మాట్లాడుకున్నారు? పురుషులు. అంతేగాని ఆ ప్లేస్లో భార్యలు మాట్లాడారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో చూపిస్తానండి ఇప్పుడు మీకు. ఒకవేళ ఆ విషయంలో లేడీస్ ఇంటర్వ్యూ అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. చిన్న సన్నివేశం 2 నిమిషాలు ఉంటుంది, ఒకసారి చూడండి. ఒక ఇంటికాడ కనబడుతుందండి, ఒక అమ్మాయి ఒక చిన్న వీధి ఉందండి, ఎదురుబదురు ఇల్లు. ఒక ఆవిడ తుడుచుకుంటుంది, చిపుతో తుడుతుందండి ఒక ఆవిడ. ఏం జరిగిందో చూడండి. ఇంటి ముందు ఉంది, శుభ్రం చేసుకుంటుందండి, అరుగు శుభ్రం చేసుకుంటుంది. రోడ్డు సందండి అది. ఈ లోపల ఎదురింటి ఆవిడ వచ్చింది, చూస్తుంది. ఈవిడేం చేస్తుంది? వాళ్ళింటి ఎదురింటికి ముందుకు తోసేస్తుంది మట్టి. ఈవిడ కాళ్ళతో కంటుతుంది. కనపడుతుందండి? ఆవిడ మెల్లగా వెళ్ళిపోయింది, ఈవిడ ఇంకా తోస్తుంది అవతలకి. ఆ మొదట ఆవిడ వత్త కర్ర తెచ్చుకుంది. రెండు ఎదురింటి ఆడపిల్లలు కోటు చూడండి ఎలా కొట్టేస్తున్నారు. ఇలా భర్త వచ్చాడు, ఆపాడు. ఏంటి కొట్టుకుంటున్నారు మీరు అని. ఇంటే కదా. ఈ లోపల ఈవిడెళ్ళి వాళ్ళ ఇంటి పిలిచింది, రండి బాబు నన్ను కొట్టేస్తున్నారు, రండి బాబు అని. అంతే ఆలోచించారు. ఇక చూడండి, ఇక చూడండి, తల్ల పగిలిపోయి కాళ్ళు ఇరిగిపోయి పరిస్థితి. మహాతల్లి చూడండి, కర్రమటుకు వదులుతలేదు. చూడండి, ఇది పరిస్థితి. కాబట్టి ఆడవాళ్ళు ఎంటర్ అయ్యారు అనుకోండి, అలా ఉంటుంది. ఒకవేళ భార్యని అబ్రాహం గారు శారాని లోతు గారు వాళ్ళ ఆవిడని పంపించారు అనుకోండి, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారా కొట్టుకుంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎడదీయడానికి వచ్చిన అబ్రహాము లోతు గారు కూడా ఏం చేయాలి? వాళ్ళు కొట్టుకోవాలి. అందుకనే ఆడపిల్లని పంపలేదండి మాట్లాడుకునే విషయంలో. వాళ్ళపై దూరంగా పెట్టారు. భర్తలు ఇద్దరు మాట్లాడుకున్నారు. మాట్లాడుకుని ఏమనుకున్నా, ఏ నిర్ణయానికి వచ్చారు? కలిసి జీవించడం కష్టం కాబట్టి ఏం చేద్దాం? కలిసి ఉండి విడిపోయే కంటే విడిగా ఉండి కలిసి ఉందాం. విషయం చెప్పమండి, బంధాన్ని ఎడగొట్టుకోలేదండి వాళ్ళు. విషయం చెప్పమని, విడిపోవడం వేరు, దూరంగా ఉండడం వేరు. విడిపోవడం అంటే బంధాన్ని కూడా తెంచుకుని వెళ్ళిపోవడం, అది వేరు. ఇక్కడ బంధం తెంచుకోవట్లేదు, మనుషులు దూరం అవుతున్నారు. అది అలా దూరం చేసుకొని బంధుత్వాన్ని అలాగే ఉంచుకున్నారండి. మీరు ఆల్తే చూడండి, తర్వాత మనం చెప్పుకుంటాం. లోతుని సొదొమ గొమొర్రాలో ఉండగా ఒక పొరుగురాజు వచ్చి లోతు కుటుంబాన్ని ఎత్తుకుపోయాడు. అప్పుడు అబ్రహాం వెళ్ళి యుద్ధం చేసి మొత్తం ఆస్తిని అంతా తీసుకొచ్చాడు. బంధుత్వం ఉండవడం అలా కదా. రెండోది, దేవుడు సొదొమ గొమొర్రాని నాశనం చేస్తున్నప్పుడు అబ్రహాము లోతు గురించి ప్రార్థన చేయడం వల్లే దేవుడు లోతుని కాపాడు. బంధుత్వం ఉంది వాళ్ళిద్దరి మధ్య, కానీ మనుషులు ఏమయ్యారు? ఎడమయ్యారు. రైట్. ఆ తర్వాత మరి ఇద్దరు దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అలా వచ్చినప్పుడు లోతు ఎటెంచుకున్నాడు? అవకాశం ఎవరికి ఇచ్చాడు? అబ్రహాము లోతుకి ఇచ్చాడు. అప్పుడు లోతు ఎటెంచుకున్నాడు? తూర్పు వైపు ఎంచుకున్నాడు. అంటే ఏ ప్రాంతం వైపుకు? సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. అక్కడ ఏ ఊర్లో ఉన్నాడైనా? సొదొమ దగ్గర ఉన్నాడు. సొదొమ దగ్గర ఏం వేశాడు? గుడారం వేశాడు, కానీ ఏం వేయలేదు? గలిపేయడం కట్టలేదు. ఓకే, నెక్స్ట్. మరి అబ్రహాం గారు తర్వాత ఏం జరిగింది? అబ్రహాంతో దేవుడు మాట్లాడి ఏమన్నాడు? నేను ఈ దేశం అంతటికి నీకు ఇస్తాను, నువ్వేం చేయాలి? పైనుంచి కిందకి సంచరించు అని పని చెప్పాడు. సంచరించమని చెప్తే అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళారు? కిందకి వెళ్ళారా పైకి వెళ్ళారా?
కిందకి హెబ్రోన్కి వెళ్ళారు, దక్షిణ వైపుకి వెళ్ళారు. హెబ్రోన్కి వెళ్ళి ఏం చేశాడు ఆయన? గుడారం వేసుకున్నాడు. తర్వాత ఏం కట్టాడు? బలిపీఠం కడితే అక్కడ ఏం చేస్తారు? ప్రార్థన, బలి, అర్పణలు చేస్తారు. వాటిని ఏమంటారు? ఆరాధన చేస్తారు. కానీ ఈ ఆరాధన ఎవరికి లేదు? లోతు గారికి లేదు. ఇప్పుడు మనం ఆత్మీయ సత్యాలు చూద్దాం, నేర్చుకోవాల్సిన పాఠాలు. మొదటిగా అబ్రహాముతో కలిసి జీవించడం వల్ల, కలిసి ప్రయాణం చేయడం వల్ల, సహవాసం కలిగి ఉండడం వల్ల లోతు కూడా ఆశీర్వదింపబడ్డాడు. రైట్. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీతిమంతులతో, దేవుని జ్ఞానం కలిగిన వారితో, పరిశుద్ధులతో మనం కలిసి జీవిస్తే, సహవాసం కలిగి ఉంటే మనం కూడా ఏమవుతాం? ఆశీర్వదించబడతాం. అయితే ఒకటండి, లోతు ఆశీర్వాదం గొర్రెలు, ఎడ్లు, దాసదాసీలు. మరి మనం ఎలా ఆశీర్వదించబడతాం? మనం కూడా నీతిమంతులం అవుతాం, పరిశుద్ధులంగా ఉంటాం, ప్రార్థనాపరులుగా ఉంటాం, వాక్య జ్ఞానం కలిగి ఉంటాం. అది ఆశీర్వాదం అన్నమాట. అబ్రహాంతో లోతుతో ఉండడం వల్ల భౌతికమైన ఆశీర్వాదం వచ్చింది. మనం నీతిమంతులతో, పరిశుద్ధులతో కలిసి జీవించడం వల్ల ఆత్మీయమైన ఆశీర్వాదం వస్తుంది. అందుకే మీకు ఆత్మీయ ఆశీర్వాదం రావాలని సంఘంలో పెట్టాడు. సంఘంలో ఎవరుంటారు? నీతిమంతులు, పరిశుద్ధులు, దేవుని జ్ఞానం కలిగిన వారు ఉంటారు. కాబట్టి మిమ్మల్ని క్రీస్తు సంఘంలో పెట్టాడు. మీరు ఇందులో ఉన్నంతకాలం, అబ్రహాము దగ్గర లోతు ఉన్నంతకాలం ఆశీర్వదించబడినట్టు, మీరు క్రీస్తు సంఘంలో సహవాసం కలిగి ఉన్నంతకాలం ఆశీర్వదించబడదు. ఈ సహవాసం నుంచి బయటికి వెళ్ళారు అనుకోండి, ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో క్రీస్తు సంఘంలోకి వెళ్తే వెరీ గుడ్, కాదంట్లా. క్రీస్తు సంఘం నుంచే మీరు బయటికి వెళ్ళారు అనుకోండి, మీకు పరిశుద్ధుల సహవాసం ఉండదు. ఉండకపోయేసరికి ఏమవుద్ది? బలిపీఠం కట్టరు. అదే కదా చేశారు. బలిపీఠం కట్టలేదంటే ఏంటి అర్థం ఏంటి? ఇక ప్రార్థన ఉండదు, ఏమండి, బలి అర్పణలు ఉండవు, ఆరాధన ఉండదు, ఇక సహవాసమే ఉండదు, ఇక భక్తి జీవితమే ఉండదు. ఇక భార్య మళ్ళీ బిడ్డలు టీవీ లెంక, భార్య ఏమో ఇక లోకపరంగా, నువ్వేమో నా భార్యలు అయిపోయింది ఏంటి, నా బిడ్డలు అయిపోయారు ఏంటి, అయ్యో ప్రభువా అని నిరుసూరు పడాల్సి. కాబట్టి దీపం డల్ అయిపోద్ది అన్నమాట, వెలిగే దీపం ఆరిగిపోతుంది. నెక్స్ట్ రెండోదండి, కలిసి ఉన్నప్పుడు గొడవలు వస్తాయి. అబ్రహాముకి లోతుకి మధ్య గొడవలు వచ్చినాయా లేదా? మన వల్ల రాకపోవచ్చు, కానీ కింద ఉన్న వాళ్ళ వల్ల రావచ్చు. అది భార్యల వల్ల రావచ్చు, కింద ఉన్న పని వాళ్ళు రావచ్చు, పిల్లల వల్ల కూడా రావచ్చు. వీళ్ళిద్దరు కొట్టుకుంటారు, కొట్టుకుని ఈడొచ్చి ఇంటికి చెప్తాడు, ఆడొచ్చి ఆ ఇంటికి చెప్తాడు. వీళ్ళిద్దరు కర్రలు ఇచ్చుకుని వచ్చి వీళ్ళు కొట్టుకుంటారు. ఇదేంటో పెద్ద. వాళ్ళిద్దరు కొట్టుకుంటే మీరెందుకు కొట్టుకోవడం? పెద్దవాళ్ళు ఎందుకు కొట్టుకోవడం? తప్పు కదండి. రైట్. పిల్లలు కొట్టుకున్నప్పుడు ఏం చేయాలి? భార్యలు ఇద్దరు కొట్టుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళిద్దరు భార్యలు కొట్టుకున్నారు కదా, ఎదురింటి వాళ్ళిద్దరు, అప్పుడు భర్తలు ఏం చేయాలి చెప్పండి? ఈవిడ భార్యని ఈవిడ ఇలా లాగాడు కదా, అప్పుడు ఆవిడ కూడా వచ్చింది వాళ్ళ భార్యని ఇట్లా లాగి అంటే బాగుంది అసలు అని చెప్పి ఇద్దరిని ఏం చేయాలి? ఇళ్లలోకి పంపించేసి పురుషులు ఇద్దరు ఏం చేయాలి? మాట్లాడుకోవడం మానేసి వాళ్ళిద్దరు ఏం చేశారు? ఈడేమో ఇంత కర్రించుకొచ్చాడు, వాడేమో అడేదో చంపించుకొచ్చాడు. అప్పుడు ఇలా అన్నాడు, బిందులాగా ఉంది. వీడు కర్ర, వాడు చెంబు, వీళ్ళిద్దరూ కలిపికుంటే ఏమైందండి? ఆడవాళ్ళతో కలిపి మగవాళ్ళు కలిసిపోయారు. అలాగండి, అలా చెయ్యాలా? లేకపోతే ఆడవాళ్ళని పక్కన పెట్టి పురుషులు మాట్లాడుకోవాలా? మాట్లాడు. నాకు తెలిసిన ఒక కుటుంబంలో ఏం జరిగిందంటే, ఇరుగు పొరుగు ఉన్న అటు ఇటు ముందు వెనకాల 2 ఇళ్ళు ఉన్నాయి. చిన్న విషయంలో ఇద్దరు ఆడపిల్లలు స్త్రీల మధ్య గొడవ వచ్చింది. అప్పుడు ఒక ఇంటి పురుషుడు ఏం చేయాలంటే, ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. ఈవిడ ఏమంటుందంటే, ఇదిగో ఇలా అన్నారు నన్ను, నువ్వు లేనప్పుడు అలా అన్నారు, ఇలా అన్నారు, అలా అన్నారు అని చెప్పేసి అని అన్నారు. అంటే అప్పుడు ఆయన ఏం చేశారు? నాకు బాగా తెలిసిన వ్యక్తి ఆయన ఏం చేశాడంటే, సాయంత్రం పూట ఆ ఇంటి వెనకాల ఉన్న పురుషుడిని, భర్తని పిలిపించాడండి. ఇంటికి పిలిపించి కూర్చోబెట్టి, ఏంటి ఆడవాళ్ళు దెబ్బలాడుకున్నారు ఏంటి అంతే మాట్లాడుకున్నారు. అన్ని విషయాలు సెట్ అయ్యి నేను కల్లారు చూశాను. అక్కడ మాట్లాడుకుంటే, ఎంత కాదన్నా మీరు మా వాళ్ళండి, మీరు మా వాళ్ళండి అండి, వీళ్ళ మీరు మా వాళ్ళండి, ఇది ఆడపిల్లలు గొడవలండి, ఏదో ఉంటుంది, ఈ రోజు ఎలా ఉంటుంది, రేపు 14 ఉండాలండి అని వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటే నేను పక్కనే ఉన్నాను. అయిపోయింది.
నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. కూర్చుని మాట్లాడుకుంటే ఎలా ఉంటుందా అనిపించింది. పురుషులిద్దరు, మరి అక్కడ స్త్రీలు ఎవరు లేని వాళ్ళు. పొద్దున్న ఇద్దరు స్త్రీలు దెబ్బలాడుకున్నారు, సాయంత్రం వచ్చి ఇద్దరు భర్తలకు చెప్పుకున్నారు. కానీ అందులో ఒక భర్త ఏం చేశాడు, ఇంటి వెనకాల ఉన్న భర్తను పిలిపించాడు, రెండు ఒకసారి మాట్లాడుకుందాం అని పిలిచాడు. ఇంకొక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి అండి, అని చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తి కాబట్టి గౌరవించి వచ్చాడు ఆయన. వచ్చి కూర్చుని ఎదురు కుర్చీలు వేసుకుని మాట్లాడుకుని నేను పక్కనే ఉన్నాను, మాట్లాడుకున్నా సెటిల్ అయిపోయింది. అర్థమైంది. అంటే పెద్ద తరహాగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఏం చేయాలన్నమాట, పిల్లలు దెబ్బలాడుకున్నారనో, భార్య దెబ్బలాడుకున్నానో, పనులు దెబ్బలాడుకున్నారో, కిందోళ్ళు దెబ్బలాడుకున్నారు, చుట్టాలు దెబ్బలాడుకున్నారు కదని మనం కంగారు పడిపోకూడదు. మనం ఏం చేయాలి, సాధ్యమైనంత వరకు కూర్చుని మాట్లాడడం వల్ల సమస్యలు తీరుతాయి అన్నమాట. మనం కూడా నువ్వెంత నా మావుని కొట్టడానికి నువ్వెంత, నా భార్యను కొట్టడానికి నువ్వెంత, లేదా నా బిడ్డను కొట్టడానికి నువ్వెంత, లేదా నా వాళ్ళని కొట్టడానికి నువ్వెంత అని మనం దెబ్బలాడికి వెళ్ళాం అనుకోండి, దెబ్బలాటే పెరిగిపోతుంది తప్ప తగ్గుతుందా, సమస్య తీరుతుందా? తీరదు. అదే కూర్చుని మాట్లాడామనుకోండి చాలా వరకు సమస్యలు ఏమవుతాయి, తగ్గుతాయి. ఇక్కడ అబ్రహాము లోతులు సమస్యలు వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు మాట్లాడుకున్నారు. కాబట్టి గొడవలు వచ్చినప్పుడు తొందరపడకూడదని అర్థం. మన వాళ్ళ వల్ల, పిల్లల వల్ల కానీ, భార్యల వల్ల కానీ, లేకపోతే మన బంధువుల వల్ల కానీ గొడవలు వస్తే మనం తొందరపడకూడదు. కానీ ఏం చేయాలన్నమాట, కలిసి మాట్లాడుకోవడం వల్ల ఆ గొడవలు ఏమవుతాయి, సర్దుమరుగుతాయి. కాబట్టి పోట్లాట పరిష్కారమా, మాట్లాడుకోవడం పరిష్కారమా? కాబట్టి ఏది పోట్లాడుకోవడం వలన సర్దుమణిగిద్దా, మాట్లాడుకోవడం వల్ల సర్దుమణిగిద్దా? కాబట్టి మాట్లాడుకోవాలి, శాంతియుతంగా చర్చించుకోవాలి. అందుకని అంతర్జాతీయంగా ఎంత దెబ్బలాడి జరిగినా మాట్లాడుకుంటారు, ఆ దేశం ఈ దేశం. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ ఏం చేస్తున్నారు, దెబ్బలాడుకుంటున్నారు. మూడో దేశం దగ్గరికి వెళ్ళి వీళ్ళ ప్రతినిధులు వాళ్ళ ప్రతినిధులు వచ్చి మాట్లాడుకుంటారు ఓ చోటను కూర్చుని. ఎందుకు మా దేశం మీద మీరు యుద్ధం చేస్తున్నారు ఏంటని మాట్లాడుకుంటారు. కానీ చర్చలు ఫలించవు, ఒక్కోసారి చర్చలు ఫలించట్లేదు. ఎన్నిసార్లు మాట్లాడుకున్నారండి వాళ్ళు. ఇస్రాయేల్ దేశం ఒకసారి కండక్ట్ చేసింది, నాకు తెలిసి ఫ్రాన్స్ దేశం ఒకసారి కండక్ట్ చేసింది. ఇంత మంచి మీద 3-4 సార్లు కలిసి కూర్చున్నారు, వేరే దేశానికి వెళ్ళి కూర్చున్నారు, సిట్టింగ్ వేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. కానీ సందు కుదరట్లా. కానీ అబ్రహాం గారు లోతు గారి మధ్య ఏం కుదిరింది, ఒక సందు కుదిరింది, ఒక అవగాహనకు వచ్చారు. కలిసి ఉంటే ఇక కుదరదు, మన ఇద్దరం అవ్వాలి, విడిపోవాలా దూరంగా ఉండాలా? అది విడిపోవలేదు, మనం ఏమవ్వాలి, దూరంగా ఉండాలి. రైట్. పరిష్కారం గురించి అంటే మనం కలిసి మాట్లాడుకోవాలి. మాట్లాడినప్పుడు పరిష్కారం కోసం ఆలోచించాలి. ఒకరో నష్టం అంటే పరిష్కారం అంటే సాధ్యమైనంత వరకు కలిసి ఉండడానికి ప్రయత్నం. లోతు అలక్క చిన్నానా, దూరంగా ఉండడమే పరిష్కారమా? కొంచెం దగ్గరుండే అవకాశం లేదంటావా? నేను కొంచెం నీకు దూరంగా 1 కిలోమీటర్ దూరంగా ఉంటాను, ఏమన్నా అలా చూడకూడదా అన్నట్టుగా ఏదన్నా అడుగు ఉండాల్సింది. అలా ట్రై చేయాలి. కానీ ముందే విడిపోవడానికి, దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయకూడదు. లేదు పరిష్కారం లేదు అనుకున్నప్పుడు మాత్రమే వేరుగా ఉండాలి. ఇది కేవలం బంధుత్వానికి, మన ఇద్దరి మధ్య కావచ్చు, సంఘంలో ఉన్న స్నేహితుల మధ్య, సోదరులు, ఇరుగు పొరుగు వారికి మాత్రమే, భార్య భర్తలకు కాదుండోయ్. పెళ్లి చేసుకున్న తర్వాత నీకు ఎన్ని గొడవలు వచ్చినా కలిసి ఉండాల్సిందే, వేరుగా ఉండడానికి అవకాశం లేదు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదు, మనుషులు వేరు చేయకూడదు. విడదీ భార్య భర్తలు ఎంత కొట్టుకున్నా అంతే, కలిసి ఉండాల్సిందే. కావాలితే ఇంట్లోంచి బయటకు వచ్చేయి అంతే. గొడవ జరుగుతుంది, భార్య గొడవ జరుగుతుంది అనుకోండి, ఇంట్లోంచి బయటకు వచ్చేయాలి. సాయంత్రం కల్లా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ లోపల తుఫాను తీరం దాటిపోతుంది, చక్కగా మనం హ్యాపీగా వెళ్తాం. ఒకరు భర్త కంగారు పెడుతున్నాడు అనుకోండి, మనం కొంచెం పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడమే. తీరం దాటాక మనం ఇంట్లోకి వచ్చేయడం, అదే ఛాన్స్ తప్ప అంతకంటే అవకాశం లేదండి. అంతేగాని పెట్టుకెళ్ళి చదువుకుని 4 రోజులు మా అమ్మల ఇంటికి వెళ్ళిపోతాను అని మీరు వెళ్ళకూడదు. వెళ్ళిపోను ఇక్కడి నుంచి ఉండాలి లేదని మనం అనకూడదు. ఏదేమైనా ఓ పూటే. అందుకే దేవుడేమన్నాడు, కోపపరుడి కానీ సూర్యాస్తము వరకు వండనివ్వకండి. సూర్యాస్తం అవగానే భారీ కోపం వచ్చింది అనుకోండి, పొద్దున్నే సూర్యుడు అస్తమించగానే కోపం కూడా ఏమవ్వాలి, చల్లారిపోవాలి. అందుకనే మీరు ఎప్పుడు రావాలి, సూర్యుడు అస్తమించిన తర్వాత రావాలి. మీరు పక్కింటికి వెళ్ళారనుకోండి, రాత్రి అంతా అక్కడ ఉండకండి. తర్వాత ఏం చేయాలి, సూర్యాస్తమయం తర్వాత ఇంటికి వచ్చేయాలి.
అంతే తప్ప మీరు అస్తమించిన తర్వాత కూడా అక్కడ ఉన్నారనుకోండి, ఇంకా అంతే గొడవ పెరిగిపోద్ది, నైట్ వచ్చేయాలి. అది సంగతి. భార్య భర్తలు విడిపోవడానికి అవకాశాలు కొంచెం తాత్కాలికంగా దూరంగా ఉండొచ్చు. అది కూడా ఏంటంటే ఇరుగు పొరుగింటి వాళ్ళు పక్కన అంతే. అంతే తప్ప శాశ్వతంగా దూరంగా ఉండే అవకాశం లేదు. అది దేవుని చిత్తం కాదు. కానీ బంధువులు, స్నేహితులు, జత పని వాళ్ళు అండి, లేకపోతే బంధుత్వం కలిగిన వాళ్ళు ఏమవ్వాలంటే ఒక చోట ఉండలేనప్పుడు దూరంగా ఉండాలి. ఇద్దరు కలిసి పని చేసుకుంటున్నారనుకోండి, ఇద్దరి మధ్య కలిసినంతకాలం ప్రయాణం చేశారు, కలవడం లేదనుకోండి, కలిసి ఉండడానికి అవకాశం లేదనుకోండి, దూరంగా ఉండాలి. కానీ విడిపోకూడదు. దూరంగా ఉండొచ్చు, తప్పే ఉంది. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నంతకాలం ఈ ఆత్మీయులు ఇద్దరు కలిసి జీవించారు, ఇద్దరు కలిసి పని చేసుకున్నారు. కానీ ఎందుకో కుదరట్లేదు వాళ్ళిద్దరి మధ్య. అప్పుడు ఏమవ్వాలి? కుదరనప్పుడు ఏం చేయాలి? దగ్గరగా ఉండి దెబ్బలాడుకునే కంటే ఏమవ్వాలి? దూరంగా ఉండాలి. దూరంగా ఉండి ఎవరి పనులు చేసుకోవాలి. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏది పాడవకూడదు? బంధుత్వం పాడవకూడదు, ఆ ఆత్మీయ జీవితం పాడవకూడదు. ఇద్దరు ఆత్మీయులుగానే ఉండాలి, కానీ దూరంగా ఉండాలి. మనం కలిసి ఉండడం వల్ల నీ మాట నా మాట కలవట్లేదు, కాబట్టి నువ్వు కొంచెం అటు ఉండు, కొంచెం ఇటు ఉండు. తర్వాత ఇది సంఘానికి కూడా వర్తించకూడదు. సంఘంలో దెబ్బలాట వచ్చింది కదా అని వేరే సంఘానికి వెళ్ళిపోతానంటే కుదరదు. అది అందుకే భార్యాభర్తల కాన్సెప్ట్ అందుకే చెప్పాను. భార్యాభర్తలు గొడవ పడితే వేరే పడడానికి ఉంటుందా? దూరంగా ఉండడానికి ఉంటుందా? ఉండదు. ఉన్నది తాత్కాలికమే, మళ్ళీ కలిసిపోవాలి. అలాగే సంఘంలో గొడవ వస్తే అది కూడా అంతే. ఎందుకంటే యేసు ప్రభు సంఘం ఎలా ఉంది? భార్యాభర్తల వలె ఉంది. కాబట్టి సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి లేదు, భార్య భర్తను వదిలేసి వెళ్ళిపోవడానికి లేదు, భార్యని భర్త వదిలేసి వెళ్ళిపోవడానికి లేదు. అలాగే సంఘము క్రీస్తుని వదిలేయడానికి లేదు, క్రీస్తు సంఘాన్ని వదలడం, ఆయన వదలడు. నెక్స్ట్, పైకి లోతు చూసినప్పుడు అక్కడ ఎలా ఉందండి? ధనికంగా, సౌకర్యంగా, రైట్. కాబట్టి ఆ పచ్చదనాన్ని, సౌకర్యాల్ని చూసుకొని లోతు అక్కడికి వెళ్ళిపోయాడు. దానివల్ల ఏం కోల్పోయాడు? నీతిమంతుల సహవాసాన్ని కోల్పోయి దుష్టుల సహవాసంలోకి వెళ్ళిపోయాడు. దానివల్ల తన కుటుంబ ఆత్మీయ జీవితాన్ని ఏం చేసుకున్నాడు? వాడు. కాబట్టి నీతిమంతుల సహవాసం అంటే సౌకర్యం వస్తుందనో, డబ్బు వస్తుందనో, లేకపోతే బెనిఫిట్స్ వస్తున్నాయోనో, లేకపోతే లాభాలు వస్తున్నాయో అనుకుని ఈ నీతిమంతుల సహవాసాన్ని వదులుకుని మనం దూరంగా వెళ్తే నీకు డబ్బు రావచ్చు, నీకు సౌకర్యం కలగవచ్చు, నీకు మంచి బెనిఫిట్స్ రావచ్చు. కానీ 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 నువ్వు కోల్పోతావు. అసలైంది కోల్పోతావు. ఏంటి తెలుసా? నీకున్న అసలైన బంగారం, నీకు అసలైనటువంటి శ్రేష్టమైన ధనం, నీ ఆత్మీయత, అది కోల్పోతావు. కాబట్టి నీతిమంతుల సహవాసం వదులుకొని దుష్టుల సహవాసానికి వెళ్ళటం మన ఆత్మీయ జీవితానికి భారీ నష్టం. అంతే. ఆ సమయంలో మనం కోరుకోవాలన్నమాట, లోకం కావాలా, దేవుడు కావాలా. ఇక నెక్స్ట్ 5వ పాయింట్, గొడవ మధ్యలో పురుషులే మాట్లాడుకోవాలి. గొడవ వచ్చినప్పుడు ఆ విషయంలో ఎవరు కలిసి చేసుకోకూడదు? స్త్రీ. మాట్లాడుకునే సమయంలో పురుషులు ఉండాలి, స్త్రీలు ఉండాలా? పురుషులే ఉండాలి. అందుకే సంఘ సమావేశం జరిగిద్ది, అప్పుడు ఎవరుంటారు అక్కడ? పురుషులే ఉంటారు. స్త్రీలను సంఘంలో మాట్లాడమన్నాడా, మాట్లాడొద్దు అన్నాడా? మౌనంగా ఉండమన్నాడు. వాళ్ళు మౌనంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మిక్కిలి బలహీనమైన ఘటంగాడు, తొందరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని అక్కడ ఉండాలి. అంటే పురుషులు తొందరపడరా అండి అంటే పడతారు. కొన్ని సంఘాల్లో పురుషులు కూడా కొట్టేసుకుంటారండి. లోక సంబంధమైన సంఘాల్లో పురుషులు కూడా ఏం చేస్తారు? వాళ్ళు లోకస్తులు కాబట్టి. కానీ ఆత్మ సంబంధమైన పురుషులు సాధ్యమైనంత వరకు కోట్లాట వరకు వెళ్ళరు, మాట్లాడుకుంటారు. దేవుని పిల్లలు కాబట్టి కోట్లాడుకోవడం తప్పు కదా అని. పురుషుల సమావేశం అని అంతకే అంటాం. పురుషుల సమావేశం అంటే సంఘ సమావేశము. సంఘ సమావేశంలో ఎవరుంటారు? పురుషులే ఉంటారు. మాట్లాడుకునేటప్పుడు పురుషులే ఉండాలి, స్త్రీలు ఉండకూడదు. అందుకే స్త్రీలకి అధికారం కానీ సంఘంలో మాట్లాడే అవకాశం కానీ ఇవ్వద్దన్నాడు. అంటే వాళ్ళని ఇంటర్ఫీర్ చేయొద్దు అన్నాడు. సంఘ పరిపాలన విషయంలో, సంఘాల విషయంలో వాళ్ళని ఇంటర్ఫీర్ చేయొద్దు అన్నాడు. చేశారనుకోండి ఇంకా అంతే, టీవీలో చూసినట్టు ఉంటుంది. అర్థమవుతుందండి. నెక్స్ట్, నీతిమంతులతో ఉంటే ఆశీర్వాదం, విడిపోతే భారీ నష్టం. ఇది ఆల్రెడీ చెప్పేసినట్టున్నాను. ఉదాహరణకి పౌలు బర్నబా.
పౌలు బర్నబా కలిసి ఇద్దరు సేవ చేశారు. అర్థమవుతుందండి? లేదా కంటెంట్ ఎక్కువైపోయిందా? చెప్తా, అర్థమవుతుంది కదమ్మా? రైట్. పౌలు బర్నబా ఇద్దరు కూడా కలిసి పనిచేశారు. ఎంత పని చేశారు? గలతీలో ఉన్న సంఘాలన్నిటికీ వెళ్ళి సువార్త ప్రకటించారు. చిన్న గొడవ వచ్చింది. అదే చిన్న గొడవ కాదు, చిన్న డిస్కషన్ వచ్చింది, ఇద్దరి మధ్య మనస్పర్ధం వచ్చింది ఒక వ్యక్తి గురించి. బర్నబా ఏం చేశాడంటే పౌలు గారి నుంచి విడిపోయాడు, దూరం వెళ్ళిపోయాడు. ఇద్దరి మధ్య ఆత్మీయత ఏం చెడిపోలేదండి, దూరం జరిగారు. తప్పులేదు, దూరం. సేవకులు అండి, ఇది సంఘం కాదు. ఇద్దరు సేవకులు దూరం జరిగారు. సరే, నీ పరిచయం నువ్వు చెయ్యి, నా పరిచయం నేను చేస్తాను. సంఘం కాదు విడిపోయింది, ఎవరో సువార్థికులు వేరయ్యారు, వేరే. సరే, నీ పరిచయం నువ్వు చేయి, నీ పరిచయం నేను చేస్తాను. చేసుకున్నారండి ఎవరి పరిచయం. కానీ చెప్పండి, ఎవరు వర్ధిల్లారు? పౌలు గారు వర్ధిల్లారు. కానీ బర్నబా గారికి అంత వర్ధిల్లింపు ఉందా? లేదు. చూస్తే అపోస్తల కార్యాల్లో ఎవరి గురించి రాయబడింది? పౌలు గారి గురించి. ఆయన పరిచర్య ఎక్కడ తాగలా, ఎక్కడికి వెళ్ళిపోయాడైనా? మాసిదోనియా, అక్కయ్య, ఆసియా, రోమా, అన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. కానీ అంత సువార్త ఎవరు చేయలేకపోయారు? కానీ బర్నబా గారు పౌలు గారితో ఉండుంటే అంత చేసేవాడు. అందుకే అది ఆయన కోల్పోయాడు. ఆ ఛాన్స్ శీల గారికి దొరికింది. శీల గారు కొట్టేశారు అది ఛాన్స్. మరి శీల గారికి రావడానికి కారణం ఎవరు? బర్నబా గారు వదిలి వెళ్ళిపోవడం కదా. కానీ నీతిమంతులతో సహవాసాన్ని వదులుకుంటే మన ఆత్మీయ జీవితానికి భారీ నష్టం ఉంటుంది. నెక్స్ట్, మనం ఎక్కడ ఉన్నా దేవుని సన్నిధిని కలిగి ఉండాలి. చూడండి, అబ్రహాం గారు బేతేల్ నుంచి ఎక్కడికి వచ్చారు? హెబ్రోన్కి వచ్చారు. హెబ్రోన్కి వచ్చి తన గుడారం వేసుకుని, తన గుడారం దగ్గర ఏం వేసుకున్నాడు? ఆయన బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తున్నాడు, బలులు అర్పిస్తున్నాడు, అర్పణలు అర్పిస్తున్నాడు, దేవునికి ఆరాధన చేస్తున్నాడు. అంటే అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా తన దగ్గర ఏం పెట్టుకుంటున్నాడు? దేవుని సన్నిధిని పెట్టుకున్నాడు. దేవుని సన్నిధిని పెట్టుకుంటాడు. మీరు ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీకు దేవుని సన్నిధి ఉందా? మీ గృహంలో దేవుని సన్నిధి ఉందా లేదా? చాలామంది హిందువులు ఏం చేస్తారంటే, హైందువులు వాళ్ళ ఇళ్లలోనే ఏం చేస్తారు? చిన్న పూజగా పెట్టుకుంటారు, అక్కడ పూజలు చేసుకుంటారు. అలాగే మీరు మన కుటుంబంలో, మనం మన కుటుంబంలో ఆ ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నామా? ఇక్కడ సంఘంలోకి వచ్చాం, ప్రార్థన చేసాం, పాటలు పాడాం, వాక్యం విన్నాం, ఓకే. ఇక్కడ కొన్నాం కాబట్టి ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చాం, ఓకే, ఆరాధన చేసాం. మరి ఇంటికి వెళ్ళాక మన ఇంటిలో కూడా మనకి ఒక స్థలం ఉందా? ఆ స్థలంలో ఆరాధన జరుగుతుందా? అంటే స్థలం అంటే ఇక్కడ ఉద్దేశం మీరు ఎక్కడ చాపేసుకుని కూర్చుంటే అదే స్థలం. అంటే మీ ఇంట్లో కూడా నేను అనేది ఏంటంటే, మీ ఇంట్లో కూడా ప్రార్థన జరుగుతున్నాయా? ఆరాధన జరుగుతుందా? ఇది సంఘ ఆరాధన. అర్థమవుతుందా? ఇదేంటిది? సంఘం ఆరాధన. మరి అక్కడ జరగాల్సింది ఏంటి? కుటుంబ ఆరాధన. వారానికి ఒక రోజు పెట్టుకోండి కుటుంబ ఆరాధన. ఎందుకంటే మనకి సోమవారం, మంగళవారం ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ తరగతి. ఒక రోజులో మిగతా 8 రోజుల్లోనే మీకు చెప్పండి. ఆదివారం సాయంత్రం ఖాళీ, లేకపోతే పురుషులు ఓకే, ఆదివారం వదిలేండి. ఆదివారం, సోమవారం, తర్వాత గురువారం, శుక్రవారం 5 రోజులు మీకు ఖాళీ లేదు సాయంత్రం పూట. ఇంకేం రోజులు ఖాళీ ఉన్నాయి? మంగళవారం, బుధవారం, శనివారం. ఈ 3 రోజులు. ఈ 3 రోజుల్లో ఒకరోజు కుటుంబారాన్ని పెట్టుకోండి. 3 రోజులు చేస్తే ఓకే, నేను కాదంటలేదండి. కనీసం ఆ 3 రోజులు ఒక్కరోజైనా నీవు ఉండాలి, భార్య ఉండాలి, బిడ్డలు ఉండరు, అందరూ కలిపి ఒక కుటుంబ ఆరాధన, ఓ ప్రార్థన ఉండాలి, పాటలు ఉండాలి, వాక్యం ఉండాలి. ఎంత ఇక్కడ ఎలా జరుగుతుందో అక్కడంతా జరగాలి. అక్కడ ప్రార్థన జరిగిపోవాలి. అలా సెట్ చేయండి. చేస్తారా చేయరా? చేయండి అలాగా. కాబట్టి మేము కూడా అదే అనుకుంటున్నాం. రైట్, ప్రతిరోజు ఉంటే మంచిది. మేము మా కుటుంబంలో కూడా మేము కూడా ఒక ఆలోచనకు వచ్చాం. ప్రతి బుధవారం నాడు కూడా మొత్తం అందరం కలిపి ఒక ఆరాధన చేద్దాం, ఆదివారం ఒక కుటుంబ ఆరాధన చేద్దాము అని. అంటే మామూలుగా అయితే మనం చిన్నగా ప్రార్థన చేసుకుని ముగించేసుకుంటాం. అలా కాకుండా ఇక ప్రార్థన అంటే ఏంటండి? మొత్తం ఉండాలి, ప్రార్థనలాగా జరగాలన్నమాట. వీలైనంత వరకు బుధవారం నాడో, లేదా మంగళవారం నాడో, లేదా శనివారం నాడో కుటుంబం అంతా కలిసి మీలో ఒకరు బైబిల్ చదువుతారు, పాటలు పాడతారు, ఒకరు వాక్యం చెప్తారు. ఇలాగ ఒక కుటుంబ ఆరాధన అనేది జరగాలి. పెట్టుకుంటారా అండి? రైట్, అలా చేయండి. ఇలా చేస్తే
అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా తన గుడారం దగ్గర ఏం పెట్టుకున్నాడు ఆయన? బలిపీఠము, దేవుని సన్నిధి, ప్రార్థన, బలి అర్పణ, ఆరాధన అనేది అని పెట్టుకున్నాడు. అలాగే ప్రతి కుటుంబంలో కూడా ఏముండాలి? మనం ఏ ఇంట్లో అద్దిళ్ళు మారిపోతూ ఉంటాం. మొన్న వరలక్ష్మిలో ఒక ఇంట్లోంచి ఒక ఇంట్లో మారిపోయారు. మన ఇల్లులు మారిపోయినా, ఊర్లు మారిపోయినా, ప్రతి ఎక్కడికి వెళ్ళినా మన దగ్గరే ఉండాలి కుటుంబ ఆరాధన అనేది ఉండాలి మన జీవితంలో. కుటుంబం అంతా కలిసి వారంలో ఒకరోజు ఆరాధన కొడుకు పెట్టుకోండి. మీ వరకే ఒక భర్తగా, భార్యగా, తల్లి, తండ్రి, బిడ్డలు అందరూ కలిపి, అందరు కుటుంబం అంతా మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిపి ఒక కుటుంబ ఆరాధన జరిగించండి.